అందరికీ నమస్కారం. జీవాన్ని తెలుసుకోవటంకు స్వాగతం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, జ్ఞానమనేది ఓ పెద్ద పర్వతం లాంటిది. కొద్దిమంది మేధావులు మాత్రమే దాన్ని ఎక్కగలరు అనుకునేవాళ్లు. కాని ఉన్నట్టుండి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది ఆ జ్ఞానమనే మాటకే అర్థాన్ని మార్చేసింది. ఈరోజు మనం అదే చూద్దాం. క్రీస్తవ సందేశం, గ్రీకు తత్వశాస్త్రం అనే ఆ మహాసామ్రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో. అసలు ప్రపంచం మూర్ఖత్వమని ఎగతాళి చేసిన ఓ ఆలోచన ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో లోటుగా తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు గ్రీకుల జ్ఞానమంటే ఏంటి, వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉండేదో దాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వాళ్ల ఆలోచనలకు పూర్తి రివర్స్లో ఒక షాకింగ్ న్యూస్లా వచ్చిన ఆ మూర్ఖపు ప్రకటనేంటో చూద్దాం. ఇక అపోస్తులుడైన పౌలు వచ్చి జ్ఞానమనే పదానికే కొత్త డెఫినిషన్ ఎలా ఇచ్చాడో, అలాగే వాక్యం శరీరధారి అయ్యింది అనే ఆ విప్లవాత్మకమైన మాట వెనుకోన్న అర్థమేంటో కూడా చూద్దాం. చివరగా అసలైన జ్ఞానమంతా క్రీస్తులోనే దాగియుందని ఎలా చెప్పారో చర్చిద్దాం. ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం తెలుసుకోబోయేది ఏదో రెండు ఐడియాల మధ్య జరిగిన చిన్న గొడవ కాదు, అస్సలు కాదు. ఇది రెండు ప్రపంచాల మధ్య జరిగిన యుద్ధం, ఒక మేధోపరమైన ఆధ్యాత్మికమైన విప్లవం గురించిన కథ. ఒకే ఒక్క ఆలోచన మొత్తం నాగరికత దారినే ఎలా మార్చేయగలదో చెప్పే కథ ఇది. సరే, ఆ విప్లవం గురించి తెలియాలంటే ముందు అది దేనికి వ్యతిరేకంగా వచ్చిందో తెలియాలి కదా. అందుకే క్రైస్తవ్యం రాకముందు ప్రపంచాన్ని ఏలిన ఆ గ్రీకుల ఆలోచనా విధానం ఏంటో, వాళ్ల జ్ఞానాన్వేషణ ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. వాళ్ల ఫిలాసఫీ పేరు హెలెనిజం. దాని గుండెకాయ లాంటిది ద్వైతవాదం, అంటే డ్యూయలిజం. అంటే ఏంటంటే వాళ్లు ఈ ప్రపంచాన్ని రెండుగా చూసేవాళ్లు. ఒకటి మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచం, రెండు కంటికి కనిపించని ఆలోచనల ప్రపంచం. వాళ్ల ప్రకారం మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన శరీరాలు ఇవన్నీ ఒరిజినల్ కాదు, జస్ట్ ఒక నీడలాంటివి. అసలైన నిజం, అసలైన ప్రపంచం కంటికి కనిపించని ఆ ఆలోచనల్లో, ఆ ఆత్మలోనే ఉందని గట్టిగా నమ్మేవాళ్లు. సో వాళ్ల దృష్టిలో జ్ఞానమంటే ఏంటి? అదొక నిచ్చెన. మనిషి తన తెలివితేటలు, తన లాజిక్ అనే మెట్లు ఎక్కుతూ ఈ శరీరం, ఈ ప్రపంచమనే జైలు నుంచి బయటపడి ఆ పైనున్న దైవత్వాన్ని చేరుకోవాలి. చూసారా, ఇదంతా మనిషి చుట్టూ తిరిగే ప్రయాణం. దేవుణ్ణి చేరుకోవాలంటే మన బ్రెయిన్ పవర్ చాలు, మనకు వేరే ఎవరి సహాయం అక్కర్లేదు అనేది వాళ్ల గట్టి నమ్మకం. వాళ్ల ఆలోచనని సింపుల్గా చెప్పాలంటే ఇలా అనుకోండి. నీళ్ల గురించి తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? నీళ్లు తాగాలి, ఆ చల్లదనాన్ని ఫీల్ అవ్వాలి కదా. కాని గ్రీకు ఫిలాసఫర్ ఏమంటాడంటే, కాదు, నీళ్ల కెమికల్ ఫార్ములా అంటే H2Oను తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అంటాడు. అంటే వాళ్లకు అనుభవం కన్నా ఆలోచన ముఖ్యం. భౌతిక ప్రపంచం కన్నా దాని వెలుక ఉన్న ఐడియానే గ్రేట్ అని నమ్మేవారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అంత పటిష్టంగా ఉన్న ఆ గ్రీకు ఆలోచన విధానాన్ని, దాని పునాదుల్నే పెకిలించే ఒక కొత్త సందేశం వచ్చింది. అది అప్పటి మేధోప్రపంచాన్ని ఒక పెద్ద తుఫానులా చుట్టుముట్టింది. ఒక్కసారి ఈ తేడా చూడండి, ఎంత నాటకీయంగా ఉందో. ఒకవైపు గ్రీకుల ఐడియా, అంతా పర్ఫెక్ట్ ఆర్డర్, గొప్ప గొప్ప ప్రసంగాలు, తర్కం, అసలు బాధే తెలియని దైవత్వం. మరోవైపు క్రైస్తవ సందేశం, బాధపడే దేవుడు, ఒక నేరస్తుడుగా చనిపోయిన మెస్సియా, చదువులేని జాలరులు చెప్పే ఒక సింపుల్ మాట. ఒక్కసారి ఆలోచించండి, అప్పటి జనానికిది ఎంత షాకింగ్గా ఉండి ఉంటుందో. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సిలువ వేయడమంటే ఏదో మామూలు మరణశిక్ష కాదు. రోమన్ సామ్రాజ్యంలో అది అత్యంత అవమానకరమైన, నీచమైన చావు. బానిసలకు, దేశద్రోహులకు, ఘోరమైన నేరస్తులకు మాత్రమే ఆ శిక్ష వేసేవాళ్లు. అలాంటి అవమానకరమైన చావు చచ్చిన ఒక వ్యక్తిని దేవుడని, జ్ఞానానికి రూపమని చెప్పడం గ్రీకు ప్రపంచానికి పూర్తి పిచ్చితనంగా, ఒక పెద్ద జోక్లా అనిపించింది. అందుకే దాన్ని మూర్ఖత్వం అంతేల్చేశారు. ఈ మూర్ఖత్వం అనే మాటకే సమాధానంగా అపొస్తలుడైన పౌలు రంగంలోకి దిగాడు. ఆయన వాళ్ల ఆరోపణని ఖండించడమే కాదు, దాన్ని రివర్స్ చేశాడు. ప్రపంచం దేన్నైతే వెర్రితనమని నవ్విందో అదే దేవుని అసలైన జ్ఞానమని ఎలా ప్రకటించాడో ఇప్పుడు చూద్దాం. ఇది పౌలిచ్చిన పవర్ఫుల్ స్టేట్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కౌంటర్ అటాక్. లోకమంతా సిలువను చూసి, ఛీ, ఇది బలహీనత, అవమానం అంది.
కాని పౌలేమన్నాడంటే, మీరు పొరబడుతున్నారు. మీరు బలహీనత అనుకుంటున్న దానిలోనే దేవుని అసలైన శక్తి ఉంది. మీరు మూర్ఖత్వం అనుకుంటున్న దానిలోనే దేవుని అసలైన జ్ఞానముంది అన్నాడు. ఇది అప్పటి ఆలోచనా విధానానికి 100% వ్యతిరేకం. అంటే పౌలు ప్రకారం దేవుని జ్ఞానమనేది మనం మన తెలివితో సంపాదించుకునేది కాదు. అది దేవుడే మనకు బయలుపరిచేది. అది మనిషి ఆలోచనలకు అందినది. సిలువలోనే ఆ జ్ఞానం కనిపిస్తుంది. ఎలా? బలహీనతలోనే బలం, చావులోనే జీవం, ఓటమిలోనే గెలుపు. ఈ విచిత్రమైన సత్యాన్ని మన బ్రెయిన్తో అర్థం చేసుకోలేం. ఆత్మదేవుడు మన కళ్ళు తెరిస్తే తప్ప అది అర్థం కాదు. అంటే జ్ఞానమంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం కాదు, పూర్తిగా మారిపోవడం. సో పౌలు ఫైనల్ జడ్జ్మెంట్ చాలా క్లియర్గా ఉంది. కేవలం మనిషి ఆలోచనల మీద ఆధారపడిన జ్ఞానం దేవుణ్ణి తెలుసుకోవడంలో టోటల్గా ఫెయిల్ అయింది. సువార్త అనే వెలుగు లేకపోతే ఎంత పెద్ద జ్ఞానమైనా చివరికి చీకట్లోనే ముగుస్తుంది అని ఆయన స్పష్టం చేశాడు. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. క్రిస్టియానిటీ ఏం చేసిందంటే, గ్రీకుల ఫిలాసఫీలో ఉన్న ఒక ముఖ్యమైన పదాన్ని తీసుకుని దాని అర్థాన్నే పూర్తిగా విప్లవాత్మకంగా మార్చేసింది. అదేంటో చూద్దాం. ఆ పదం పేరు లోగోస్. యోహాను సువార్త దీనితోనే మొదలవుతుంది. అసలు గ్రీకులకు ఈ లోగోస్ అంటే ఏంటి? వాళ్ళకి లోగోస్ అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఒక దైవిక సూత్రం. సూర్యుడు ఎందుకు రోజు ఉదయిస్తాడు, నక్షత్రాలు ఎందుకు వాటిదారిలో అవి వెళతాయి, ఈ ఆర్డర్ అంతటి వెనుక ఉన్న ఆ దైవిక తర్కమే, ఆ రీజనే లోగోస్. యోహాను కంటే ముందే ఫిలో అనే ఒక యూదా తత్వవేత్త ఈ లోగోస్ గురించి చాలా రాశాడు. ఆయన ప్రకారం లోగోస్ అంటే దేవుని స్వరూపం, దేవుని తొలిచూరు కుమారుడు, విశ్వాన్ని సృష్టించిన ఏజెంటు అన్నీ చెప్పాడు. కానీ అతనొక గీత గీశాడు. ఆ లోగోస్ అనేది ఒక ఐడియా, ఒక శక్తి మాత్రమే. అది ఎప్పటికీ మనిషిలాగా శరీరాన్ని ధరించదు, ఈ మట్టి ప్రపంచంలోకి రాదు అని చాలా గట్టిగా నమ్మాడు. ఇక్కడే యోహాను ఆ గీతను దాటేశాడు. ఫిలో కోసం లోగోస్ అనేది దేవుడికి ప్రపంచానికి మధ్య ఉన్న ఒక గోడ. కాని యోహాను కోసం లోగోస్ అనేది దేవుణ్ణి మనల్ని కలిపే ఒక బ్రతికున్న బ్రిడ్జ్. ఒక అదృశ్య శక్తి ఇప్పుడు కంటికి కనిపించే శరీరంగా మారింది. ఒక ఐడియా ఇప్పుడు ఒక వ్యక్తిగా మన మధ్యలోకి వచ్చింది. ఆ వాక్యమే ఇది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఈ ఒక్క లైన్ చాలు శతాబ్దాలుగా ఉన్న గ్రీకు తత్వశాస్త్రాన్ని పటాపంచలు చేయడానికి. దేవుడు వేరు, మనిషి వేరు అని చెప్పిన ఆ ద్వైతవాదానికి ఇది ముగింపు పలికింది. విశ్వాన్ని నడిపించే ఆ దైవిక శక్తి ఇప్పుడు మనలాంటి శరీరంతో మన మధ్య నడిచిందని యోహాను చెప్పినప్పుడు అది జస్ట్ ఒక న్యూస్ కాదు, అదొక మేధో భూకంపం. ఇక మన చివరి విభాగానికి వద్దాం. పౌలు కొలొసీయులకు రాసిన ఉత్తరంలో అసలైన జ్ఞానం గురించి ఫైనల్ మాట చెప్పాడు. అదేంటంటే, నిజమైన జ్ఞానమంతా వేరే ఎక్కడా కాదు, కేవలం క్రీస్తులోనే ఉందని ఆయన ఎలా వాదించాడో చూద్దాం. పౌలేమంటున్నాడంటే, ఆయన యందు జ్ఞానధనముల నిధులన్నీయూ గుప్తములయున్నవి. గ్రీకులు జ్ఞానమనే నిధి కోసం ప్రపంచమంతా వెతికారు, రకరకాల చోట్ల తవ్వారు. కాని పౌలేం చెప్తున్నాడంటే, మీరు వెతుకుతున్న ఆ జ్ఞానం, ఆ నిధులు అన్నీ ఒకే ఒక్క చోట దాచిపెట్టబడ్డాయి. ఆ చోటు క్రీస్తు. ఇక వేరే ఎక్కడ వెతకాల్సిన పనిలేదు, ఎందుకంటే ఆ నిధే మన ముందుకొచ్చింది. దీని వెనుక ఉన్న అర్థం చాలా పవర్ఫుల్. అప్పట్లో కొంతమంది జ్ఞానం అనేది సీక్రెట్, అది కొందరికే తెలుస్తుంది అని చెప్పేవాళ్లు. పౌలు ఆ ఐడియాని పూర్తిగా కొట్టేశాడు. జ్ఞానం అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక సిస్టమ్ కాదు, మనం తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి. అది కొందరికే దొరికే సీక్రెట్ కాదు, అందరికీ అందుబాటులో ఉన్న సంపూర్ణ సత్యమని ఆయన చెప్పాడు. అందుకే పౌలు ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. ఆయనేమంటున్నాడంటే, జాగ్రత్తగా ఉండండి. క్రీస్తును ఆధారం చేసుకొని ఏ ఫిలాసఫీ అయినా, అది చూడ్డానికి ఎంత గొప్పగా ఉన్నా సరే, అది మిమ్మల్ని మోసం చేసి చెరపట్టేస్తుంది. అంటే కేవలం మనుషుల ఆలోచనల మీద, వాళ్ళ సంప్రదాయాల మీద ఆధారపడిన జ్ఞానం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. పౌలు ఫిలాసఫీకి వ్యతిరేకి కాదు, ఆయన ఆలోచించడానికి వ్యతిరేకం కాదు. ఆయన వ్యతిరేకించింది దేనికంటే, క్రీస్తు లేకుండానే సత్యాన్ని కనుక్కోగలమనే అహంకారానికి. అలాంటి జ్ఞానాన్ని ఆయన నకిలీ అన్నాడు. అది చూడ్డానికి జ్ఞానంలా కనిపిస్తుంది, కాని అది నిజమైన జ్ఞానం కాదు, దానిలో జీవం ఉండదు.
సో ఫైనల్గా ఈ రెండు ప్రపంచాల మధ్య తేడా ఇదే. గ్రీకుల కోసం జ్ఞానమనేది మనం కష్టపడి ఎక్కాల్సిన ఒక పెద్ద కొండ. కాని క్రైస్తవ్యం చెప్పేదేంటంటే ఆ కొండే ఒక వ్యక్తి రూపంలో మన దగ్గరికి దిగువచ్చింది. అందుకే నిజమైన జ్ఞానమనేది మనం వెతుక్కుంటూ వెళ్లేది కాదు, అది మనలనే వెతుక్కుంటూ వచ్చింది.